వరద బాధితులందరికీ ప్రభుత్వం సాయం చేరాల్సిందేనని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యలను పరిష్కరించి బాధితులను ఆదుకోవాలన్నారు. సచివాలయంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం సాంకేతిక కారణాల వల్ల ఆర్థిక ప్యాకేజీ అందని బాధితులకు తక్షణం సమస్యను పరిష్కరించి ఖాతాల్లో నగదు జమ చేయాలని ఆదేశించారు. ఆధార్ సీడింగ్ లేకపోవటం, బ్యాంకుల్లో కేవైసీ అప్డేట్ కాకపోవటం, సిబ్బంది తప్పుడు వివరాలు నమోదు చేయటం సహా వివిధ కారణాలతో చాలా మందికి ప్రభుత్వం అందించిన వరద సాయం నిలిచిపోయింది. ఇలాంటి వారందరి సమస్యలను తక్షణం పరిష్కరించి వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో సమీక్షించిన సీఎం ఇప్పటి వరకు అందిన సాయం, లబ్దిదారుల సమస్యలు, ఫిర్యాదులపై చర్చించారు. మొత్తం 602 కోట్ల పరిహారం పంపిణీకి గాను ఇప్పటి వరకు 588.59 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు వివరించారు. ఇందులో 301 కోట్లు పంట నష్టపరిహారం కింద రైతులకు చెల్లింపులు చేస్తున్నట్టు చెప్పారు. మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు. 97% మంది లబ్దిదారుల ఖాతాల్లో పరిహారం జమైందని తెలిపారు. 22,185 మంది లబ్దిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ కాలేదని అధికారులు సీఎంకు వివరించారు. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ అవ్వకపోవటం, బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోవటం, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్దిదారుల అకౌంట్లలో జమ కాలేదని అధికారులు వివరించారు. పరిహారం జమ కాని లబ్దిదారులు తక్షణమే బ్యాంకులకు వెళ్లి కేవైసీ అప్డేట్ చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి వారి ఖాతాల్లో నగదు జమ చేయాల్సిందిగా ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందించాలని, ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం నాటికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ వంటి అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.